హాయ్ అండి. నా పేరు విజయలక్ష్మి. నేను ఎల్మంచిలి నుంచి మాట్లాడుతున్నాను. సో, నేను ఇప్పుడు ట్రిపుల్ ఆర్ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నానండి. చూడండి, దాని మీదే వర్క్ ఏసాను ఇది. తర్వాత మనకి ఏవైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా టెక్నీషియన్ గారు తొందరగా వస్తున్నారండి. ట్రిపుల్ ఆర్ టెక్నీషియన్స్ మటుకు మనకి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఏ చిన్న ప్రాబ్లమ్ అయినా చేస్తున్నారు. తర్వాత మళ్ళీ అది ప్రాబ్లమ్ ఓకే అయిపోయిన తర్వాత కూడా మనకి ఫోన్ చేసి ఏమైందండి, అయ్యిందా లేదా, ప్రాబ్లమ్ సాల్వ్ అయిందా లేదా అని అడుగుతున్నారు. సో, నాకైతే చాలా నచ్చిందండి. అండ్ మిషన్ పరంగా, వర్క్ పరంగా అయితే ఫినిషింగ్ చాలా బాగుందండి. మనకి కస్టమర్స్ నుంచి రివ్యూ కూడా చాలా బాగుంది. ఏంటి ఇంత మంచి వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలో ఇలా బాగొస్తుంది, మగ్గం వర్క్ ఫినిషింగ్ ఉంది, చాలా బాగుందండి అని చెప్పేసి నాకు కస్టమర్స్ కూడా చాలా రివ్యూస్ ఇచ్చారండి. సో, నాకు కస్టమర్స్ రివ్యూ ఇవ్వడం వల్ల నేను ఇంతవరకు వచ్చానండి. చాలా బాగుందండి. నాకైతే ట్రిపుల్ ఆర్ అయితే చాలా హెల్ప్ చేసింది. స్టార్టింగ్ భయపడ్డాను, అమ్మో పెద్ద మిషన్ ఎలా తీసుకోవాలి ఏంటి అని. కానీ అదేం ప్రాబ్లం లేదు. తీసుకున్న తర్వాత నేను ఇంకా బాగా సెట్ అయ్యానని చెప్పాలి. చాలా నాకు ఫినిషింగ్ అయితే చాలా హెల్ప్ చేసిందండి. ట్రిపుల్ ఆర్ అయితే మనకి మెయింటెనెన్స్ అవి తేవాలి ఇదాలని ఏం లేదండి. మనకి దారం పెట్టుకొని జస్ట్ అప్పుడప్పుడు ఆయిల్ వేసుకొని దాన్ని అలా చూసుకుంటే సరిపోద్దండి. అస్తమానం కొన్ని అంటే అనకూడదు. కొన్ని మిషన్స్ ఏంటంటే అస్తమానం ఏదో ఒకటి ప్రాబ్లము, నీడిల్ అని, దారం అని ఏదో ఒకటి ప్రాబ్లమ్ వస్తూ ఉంటుందండి. బాబోయ్ ఎందుకు అని చెప్పేసి తల పట్టేసుకుంటారు. సో, ఈ మిషన్కి అయితే ట్రిపుల్ ఆర్ మిషన్కి అయితే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. చాలా నీట్గా అవుతుందండి. చాలా అసలు తీసుకున్న తర్వాత చాలా తక్కువ, అంటే తక్కువ రిపేర్స్ వచ్చాయని చెప్పుకోవాలి. అంటే చాలా చిన్న ప్రాబ్లమ్స్, అంటే నీడిల్ జస్ట్ దారము తెగిపోతూ ఉండడం. మళ్ళీ అలాంటి ఏంటంటే కొంచెం దారం ప్రాబ్లం అయి ఉండొచ్చు, లేదంటే కొంచెం డస్ట్ ఏమైనా పట్టేసి ఉండొచ్చు, లేదంటే చిన్న చిన్నవి వస్తాయి. అది ఏవైనా కానీ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఏమి రాలేదండి. ఇప్పటికొచ్చి నేను తీసుకొని 5 years అవుతుందండి. 5 yearsలోనే నాకు ఎంత పెద్ద ప్రాబ్లం ఏమీ అనిపించలేదు. నిజంగా ట్రిపుల్ ఆర్ అంటే గ్రేట్ అండి.